హాయ్ హలో నమస్తే మా అత్త మాట స్వాగతం అండి. ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను. దాంట్లో కాంబినేషన్గా మామిడికాయ జీడిపప్పు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి. ఈవేళ టమాటా రైస్ కావాల్సిన ఐటమ్స్, ముందు టమాటాలు ఒక క్యారెట్ ఇలా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లిపాయ, లవంగలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు పొడుము కొట్టుకున్నానండి. ఇది జీరా పొడి, ధనియాల పొడి. దీనికి టమాటా రైస్ కావాల్సిన ఐటమ్స్ అండి. మామిడికాయ జీడిపప్పు కావాల్సింది, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీడిపప్పు, మిల్ మేకర్లు, మామిడికాయ ముక్కలు. దీంట్లో కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, జీరా పొడినండి. టమాటా రైస్ తయారు చేసే విధానం అండి. ముందుగా పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, మిరియాలు, లవంగాలు, యాలక్కాయలు పొడుము కొట్టుకున్నానండి. బిర్యానీ ఆకు, ఒక స్పూను జీరా పొడి, అర స్పూన్ జీరా పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దోరగా వేయించుకోవాలండి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీలో వేసుకున్న టమాటా, క్యారెట్ ప్యూరీ అండి. ఇది టమాటా, క్యారెట్ ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఆయిల్లోనే మగ్గనివ్వాలి. టమాటా పచ్చివాసన పోయేలాగా వేగిందండి. ఇది ఇప్పుడు లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను నేను. 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇందులో మగ్గిందండి. టమాటా పచ్చివాసన పోయేలాగా ఉడికింది. వాటర్ వేసుకోవాలండి, 3 గ్లాసులు వాటర్. సాల్ట్ వేసుకోవాలండి, కలుపు. తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. ఈ నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలి. వాటర్ మరగనివ్వాలండి. ఇది
అది మధ్యలోపు ఈ పక్కనే జీడిపప్పు మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు కోసుకుని ఈ దోరగా ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలండి. టమాటా వాటర్ బాయిల్ అవుతుందండి, మరుగుతుంది. ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి. ఇందులో గ్లాసున్నర బియ్యం అండి. కారలా తిప్పుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ రావాలి. ఇది 3 విజిల్స్ వచ్చాక కట్ చేసుకుంటాం. ఇందులో ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేయండి. ఇప్పుడు మామిడికాయ కర్రీకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. తర్వాత మిల్ మేకర్లో జీడిపప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం వేయించుకోవాలండి లైట్గా. ఒక స్పూన్ ధనియాల పొడి అండి, ఒక 1/2 స్పూన్ జీరా పొడి, వేసుకుని ఇలా తిప్పుకోవాలి ఒకసారి. ఇదంతా కలిసిందండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం కళ్ళుప్పు, వేసుకుని వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు మిల్ మేకర్లో ఉడికినాయండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఉడికేలాగా కాసేపు ఉడకనివ్వాలి. ఇంతేనండి టమాటా రైస్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మన గెస్ట్లు ఎవరన్నా వచ్చినా తొందరగా చేసి పెట్టాలంటే ఈజీగా తొందరగా అయ్యే రైస్ ఇదే. నేను బాస్మతి రైస్ వేసానంటే సోనా మైసూర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కాంబినేషన్ మామిడికాయ జీడిపప్పు మిల్ మేకర్ వండానండి. ఇది వచ్చి చేపల కూర మసాలా వేయటం వలన చేపల కూర టేస్ట్ వచ్చి చాలా బాగుందండి. ఇది కూడా ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.